ప్రియమైన సాధక ప్రియులకు నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు అత్యంత ప్రాచీనమైన శత్రువులు ఎటువంటి మంత్రప్రయోగాలు చేసినా కూడా త్రిప్పికొట్టుటకు అతి పురాతనమైన తెలుగు శాబరీ మంత్రాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ మంత్రాలను ఏ మంత్రమైనా కానీ మా ద్వారా ఉపదేశం తీసుకుని చేసే వాళ్లకు గురుమంత్రంతో పాటు వాళ్ళ యొక్క అభిష్ట మంత్రాలని ప్రసాదించడం అనేది జరుగుతుంది. గురువు లేని విద్య ఎప్పటికైనా భాషించదు కాబట్టి మంచి గురువులని ఎన్నుకొని మంత్రోపదేశం తీసుకొని చేసుకోగలరు. మా ద్వారా మంత్రాలను ఉపదేశం పొందాలంటే ఈ మంత్రానికి 10,116 తీసుకోవడం జరుగుతుంది. కనుక సాధక ప్రియులు అమావాస్య వచ్చుచున్నది కనుక ఆ అమావాస్య నాడు చేసే మంత్రాలను నేను తెలియపరుస్తున్నాను. మీకు ఆసక్తి ఉన్నవాళ్ళు అమావాస్య నాడు వచ్చి మంత్రాలను ఉపదేశం పొందవచ్చును. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని నా యొక్క మనవి. ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఓం గురుభ్యో నమః. శ్రీం హ్రీం క్లీం స్వహ. ఓం కట్టు కట్టు జలదుర్గి కట్టు, పాతాళ భైరవి కట్టు, జం జం జయమారుతుని కట్టు, వీరాంజనేయుని కట్టు, భం భం బలరామ వీరాంజనేయుని కట్టు, క్షం క్షం వీరభద్రుని కట్టు, అష్టదిక్కుల అంతరిక్ష భూదేవి కట్టు, రంగమధ్య కట్టు, రణరంగము కట్టు, సిద్ధాదేవి కట్టు, నన్న వైరఘలు సర్వాంగ కట్టు. ఓం హ్రీం హుం ఫట్ స్వహ. మామూలు రోజులలో రోజుకు 108 సార్లు లెక్క 1008 చేస్తే సిద్ధి. అమావాస్య నాడు 108 సార్లు చేస్తేనే సిద్ధి. ఈ మంత్రాన్ని ఈ విధంగా ఉన్నది. అతి ప్రాచీనమైన మంత్రాలు కాబట్టి ఈ మంత్రాన్ని దీక్షగా తీసుకొని ఈ మంత్రంతో పాటు గురుమంత్రం ఉంటుంది. ఆ గురుమంత్రంతో పాటు ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకొని మీకు దీంట్లో చిన్న తంత్రం కూడా ఉంటుంది. ఈ తంత్రాన్ని మా ద్వారా తీసుకునే వాళ్ళకు మేము తెలియజేయడం అనేది జరుగుతుంది. కనుక సాధక ప్రియులు అన్యదా భావించరాదు. ఈ మంత్రాన్ని 108 సార్లు చేసి అమావాస్య నాడు సిద్ధి చేసుకుంటే తర్వాత ప్రయోగానికి ఎటువంటి మనకు ప్రయోగం జరిగినా కానీ దాన్ని తిప్పికొట్టడానికి 108 సార్లు చేయొచ్చు. దానికి ఒక చిన్న విధి విధానాలు అనేది ఉంటాయి. అవి మా ద్వారా స్వీకరించిన వ్యక్తులకు ఇవ్వాలని మేము సంకల్పించాము. ఎందుకంటే మా 3 తరాల నుంచి వస్తున్న అతి పురాతనమైన ఈ మంత్రాలని ఇస్తున్నాము కాబట్టి దానికి మేము ఆ గురుకట్టడిగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చును. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.